కడుపులో నొప్పి, వాంతులు. రోజులు గడుస్తున్నా గండం మాత్రం పోవట్లే. ఇది నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల పరిస్థితి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 70 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతతో 3 రోజులుగా నరకం చూస్తున్నారు. 15 మంది పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో ఒకరిద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. కలెక్టర్ తనిఖీలు చేశాక కూడా మాగనూరు జెడ్పీ హై స్కూల్లో పరిస్థితి మారడం లేదు. నిన్నటి మధ్యాహ్న భోజనంలో కూడా మళ్లీ పురుగులు రావడం కలకలం రేపింది. బియ్యంలో పురుగులున్నాయని చెప్తున్న ఆర్టీఓ రామచందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటున్నారు. 2 సార్లు కడిగితే పోతాయంటూ పురుగుల బియ్యాన్ని అలాగే వడ్డించారు ఆర్టీఓ రామచందర్. వంట వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా పురుగుల అన్నాన్నే పిల్లలకు పెట్టించారు ఆర్టీఓ. సార్ పురుగులుగా సార్ సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతాయి. 2 సార్లు కడిగితే పోతుందమ్మా. బయట పోతే తెల్ల పురుగు సార్, అది తెల్లగొంది పురుగు. ఆ తెల్ల పురుగు అట్లా అన్నం అట్లా ఉంటుంది, పోదు. హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి శివ ద్వారా. ఓవర్ టు యు శివ. మాగనూరు జెడ్పీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైనటువంటి 15 మంది విద్యార్థులకు మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మొన్న రాత్రి వీరందరినీ కూడా మక్తల్ ఆసుపత్రి నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కలుషిత ఆహారం ఘటన తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి ఆదేశాలతో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఈ 15 మంది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డెడికేటెడ్గా వైద్యులను కూడా ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ 15 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టుగైతే వైద్యులు చెప్తా ఉన్నారు. చూసుకోవచ్చు విజువల్స్, పిల్లలంతా కూడా కోలుకుంటున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఏమైంది అసలు, ఏ లక్షణాలతో ఇక్కడికి వచ్చావు, ఎట్లా జరిగింది ట్రీట్మెంట్? మధ్యాహ్నం స్కూల్లో అన్నం పలుకుండే, గుడ్డు సరిగా లేకుండే, తిన్న తర్వాత వాంతింగ్స్ అయినాయి. మొక్తలకు వచ్చినాం. మొక్తలో చూసి మహబూబ్నగర్కి రాసి ఇచ్చారు. మహబూబ్నగర్కి వచ్చినాం. ఈడ ఇట్లా ఫుడ్లో ఇది పురుగులు పడ్డాయి పొద్దున. బాగుంది. ఇప్పుడు ఎట్లున్నావు? ఆరోగ్యంగా ఉన్నావు? పాతలాగా ఉన్నావు? ఆరోగ్యంగా ఉండ, మంచిగానే ఉండ. మరొక విద్యార్థిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పు, ఏ లక్షణాలతో ఇక్కడికి వచ్చినావు, ఎట్లా ఉంది ఇప్పుడు, కోలుకున్నట్టేనా పూర్తిగా? సార్ మేమైతే బాగున్నాం సార్. ఆ రోజు మధ్యాహ్నం భోజనం పప్పు, అన్నం, గుడ్డు తిన్నాం సార్. గుడ్డు ఉడకలేదు సార్. ఇంకా అన్నం ఇట్లా బియ్యం అయింది సార్. అందుకని మా మాగనూరు హాస్పిటల్లో వచ్చి అంత చూసిండ్రు సార్. చూసినాక ప్రాబ్లం తగ్గలేదని మొక్తలకి వేసుకొని వచ్చిండ్రు సార్. మొక్తలు ఇట్లా అయ్యలేదని మహబూబ్నగర్కి వేసుకొని వచ్చిండ్రు. మహబూబ్నగర్కి అంబులెన్స్ తక్కువని వాగిడిసియారి కొన్ని 3 కార్లు పంపించిండు, ఎమర్జెన్సీ ఉందని. చూసిపోయింది సార్. ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఆ రోజు నిన్న పొద్దున ఇంకా ఇట్లా తింటున్నప్పుడు ఇట్లా ఇట్లా ఇంతే పరిస్థితి ఉంది సార్. పురుగులు అట్లే పడుతున్నాయి సార్. ఇప్పుడు బాగుంది సార్. ఇంటికి ఒకటే పోయింది సార్. ఇప్పుడు ఇంటికి పోవాలని బాగుంది సార్. ఇప్పుడు ఓకేనా? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. పూర్తిగా కోలుకున్నట్టేనా? కోలుకునేది సార్. కొంచెం నొప్పి వస్తుందంటే ఇక్కడ సైడ్ మందులు ఇచ్చిండ్రు సార్, తగ్గింది. మొత్తంగా చూస్తే మాత్రం మొన్న రాత్రిలో ఈ ఆసుపత్రిలో చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీరంతా కోలుకున్నట్టుగా అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. మధ్యాహ్నం కల్లా వీరందరినీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.